హాయ్ అండి. ఈరోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశాను. మీలో ఎంతమంది వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఉన్నారో కామెంట్ చేయండి. నాకు వెజ్ కంటే నాన్ వెజ్ అంటేనే ఎక్కువగా ఇష్టము. మార్కెట్లో తెచ్చుకున్న పన్నీర్ తెచ్చుకున్న 7-8 రోజులకి ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది. ఎక్స్పైరీ డేట్ అవ్వకముందే వండేస్తూ ఉంటాను. లాస్ట్ టైం చపాతీలోకి పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మేము నాన్ వెజ్ తక్కువగా తెచ్చుకునేటప్పుడు పన్నీరు, మష్రూమ్ ప్యాకెట్స్ ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి. వాటితోనే ఏదో ఒక రెసిపీ చేసుకొని తినేస్తూ ఉంటాము. పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేయడము చాలా ఈజీ, పెద్ద కష్టం ఏమీ కాదు. పన్నీర్ ముక్కల్లోకి కారం, ధనియాల పౌడర్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ మైదా పిండి, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ ముక్కల్ని మ్యాగ్నేట్ చేయకపోయినా డైరెక్ట్ గా ఆయిల్ లో ఫ్రై చేసుకోవచ్చు. పన్నీర్ ని ఆయిల్ లో ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లి ముక్కలు ఆయిల్ లో ఫ్రై అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ వేసుకొని పన్నీర్ ముక్కల్ని వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత చిల్లీ సాస్, సోయా సాస్ తో పాటు స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత రైస్, మిరియాల పౌడర్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుంటే రైస్ రెడీ అయిపోతుంది. నా దగ్గర కొత్తిమీర లేదు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మరి మీలో ఎంతమందికి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి.